హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీట్రూట్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నార్మల్గా బీట్రూట్ తినమంటే ఎవరు తినరు, కానీ బీట్రూట్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. అందుకే ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత దానిలోనికి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగే లోపల ఎప్పుడూ చెప్పే సోది అనుకోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి, ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇదైతే నాన్ స్టిక్ పెనమే, మాడిపోవు, కానీ ఏంటంటే అంత టేస్ట్ ఉండదు. సన్న మంట మీద వేయించిన ఉల్లిపాయలే చాలా టేస్టీగా ఉంటాయి. మా వంటలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటకాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, బట్ చిన్నగా వెళ్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకు ఫాస్ట్గా వెళ్తాను. ఉల్లిపాయలు అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. బీట్రూట్ మిశ్రమం దగ్గర పడేదాకా బాగా కలుపుకోవాలి. ఆ తరువాత బీట్రూట్ మిశ్రమం మొత్తాన్ని కడాయి అంచుల చుట్టూ పెట్టి 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. మీరు కూడా వంట చేసేటప్పుడు కోడిగుడ్డు పగలగొట్టేటప్పుడు పెంకులు పడతాయా? నాకైతే పడతాయి. అంటే అంత పెద్ద పెద్దవి కాదు, కానీ కొంచెం చిన్న చిన్నవి పడుతూనే ఉంటాయి. అదిగోండి, ఇప్పుడు కూడా పడింది. ఈసారి కన్ఫామ్గా పెంకు కింద పడకుండా పగలగొట్టాలి ఎగ్స్ని. సరే, మనమైతే వంటలోకి వెళ్ళిపోదాము. మంటని హై ఫ్లేమ్లో పెట్టి కోడిగుడ్డు మొత్తం పొడవయ్యే వరకు బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తూ ఉండండి, ఎందుకంటే కోడిగుడ్డు అలానే బీట్రూట్ మిశ్రమం 2 బాగా కలుపుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కోడిగుడ్డు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు తిప్పిన తరువాత దానిలోనికి రైస్ వేసుకోవాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు చాట్ మసాలా మరియు చిటికెడు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నని మంట మీద 2 లేక 3 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సర్వ్ చేసి పెట్టుకునేటప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. అంతవరకు సెలవు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ మై సపోర్టర్స్, మై వ్యూవర్స్, అందరికీ థ్యాంక్ యూ.